సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8వ వార్డు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని అదొక సేవ చేసే గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు. వార్డు సమస్యలు పరిష్కరించి 8వ వార్డును సుందరంగా తీర్చిదిద్దానని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని కోరారు. అనంతరం న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు గొంతు కోసిందని విమర్శించారు. చింతా ప్రభాకర్, హరీష్ రావు మాటలను బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోళ్ల సోమచంద్రశేఖర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, నాయకులు రజాక్, వసీం, శంకర్, మంజుల, ఈశ్వర్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు, యువత, మైనార్టీ మహిళలు పాల్గొన్నారు. 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ బరిలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేయి గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు సేవకునిగా, మీ యొక్క రక్షకునిగా 24 గంటలు అందుబాటులో ఉంటాను. మరియు ఈ యొక్క అభివృద్ధి నా లక్ష్యం, అభివృద్ధి నా ధ్యేయం. నేను నిస్వార్థంగా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నాతో ఎంత పని అంటే అంత తీసుకోండి. నేను ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటాను, మీ రక్షకునిగా, మీ సేవకులు ఉంటాను. మా నాయన చేసే పనులు గతంలో కీర్తి చేసిన సిఎస్ నరసింహగౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉండే అతడు చేసిన పనులు ఇప్పటికీ ప్రతి గుండెల్లోని, ప్రతి మతాల్లోనూ ఆ మతస్థులను అందరూ యాద్ చేస్తారు. ఇప్పటికీ ఆయన రూపాయి చేస్తే నేను ఆటానాన్న చేసి చూపెడతా అని ప్రతి ఒక్కరికి ఓటరు మహాశయులకు చేతులెచ్చి నమస్కరింటూ జై కాంగ్రెస్. 8వ వార్డు ప్రజలు చాలా అదృష్టవంతులని భావిస్తున్నాను. ఎందుకంటే మా రామ్లన్న, అదేవిధంగా మంజుల ఈశ్వర్ గౌడ్, అదేవిధంగా మన వసీం, మన రజాక్ భాయ్, అదేవిధంగా మన శంకర్ గారు, మరి ఇక్కడ ఈ వార్డులో నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు మరి సీనన్న దగ్గరికి వచ్చి మరి అన్న అవకాశం వచ్చింది, మా వార్డుకు 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో మోసపూరిత మాటలు చెప్పారు, మరి మాకు చాలా అన్యాయం జరుగుతుంది, మా వార్డు ఎక్కడ ఉన్నది అక్కడ వేసిన గొంగళ్ళలాగానే ఉన్నది. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీరు కూడా చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో చూసినాం. ఇక ఇవన్నీ వాళ్ళ బాధలు చూపెట్టడానికి ఈ రస్తా మార్గంలో మమ్మల్ని రాణిస్తున్నారు. ఎక్కడ వేసిన రోడ్లు రాలేవు. ఇక్కడ మున్సిపాలిటీలోకి వెళ్తే అసలు మీరు ఇక్కడ ఓటర్ మహాశైలా, అసలు మీకు ఎందుకు చేయాలి అని చెప్పేసి నానా మాటలు అనేసి చాలా బాధ పెట్టిన బాధ వాళ్ళు ఓటర్లు అందరూ చెప్పుకోవడం జరిగింది. మరి ఈసారి కూడా మరి మీ దగ్గరికి మళ్ళీ మాయమాటలతో ప్రతిసారి ఒక కొత్త క్యాండిడేట్ మారుతున్నాడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుండి. ఎందుకంటే ఆయనకు ముఖం చూపెట్టుకొని ఉండదు కాబట్టి ఇంకో వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్త మాటలు, మీ కాలు మొక్కుతాము, మీ చేతులు పట్టుకుంటాము, నీ ఇంట్లో నేను ఉండి నీ పని చేసి పెడతా, నేను కొడుకులాగుంటా అంటారు. మరి జాగ్రత్త. ఎందుకంటే ఇట్లా పైన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మన జగ్గారెడ్డి గారు చెప్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి, మీ ఓటును దుర్వినియోగం చేయడానికి మరి మళ్ళీ మాయమాటలు చెప్పే వాళ్ళు వస్తున్నారు. జాగ్రత్తగా అని చెప్పారు. మరి మీరు అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ మీకు అందుబాటులో ఉండేటోళ్ళు మరి ఎల్లప్పుడూ మళ్ళీ ఈ వాళ్ళ మన శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారు, అదేవిధంగా సిహెచ్ రేణుకా గౌడ్ గారు ఉంటారు, మరి మన రాములు గౌడ్ గారు ఉంటారు, మంజుల గారు ఉంటారు, రజక్ గారు ఉంటారు, వసీం గారు ఉంటారు, శంకర్ గారు ఉంటారు. మరి వీళ్ళంతా ఈ వార్డు వాళ్ళే, మళ్ళీ ఎక్కడోళ్ళే కాదు. మరి ఈరోజు ఎక్కడికెళ్ళో ఉడతలు పట్టేటోళ్ళు, మళ్ళీ అదేవిధంగా పిట్టెల దొరలాక ఎక్కడికెళ్ళో ఇక్కడికి వచ్చి మాకు ఆయన హరీష్ పంపించిండు, ఈయన ప్రభాకర్ పంపించిండు అని చెప్పేసి చెప్తున్నారు. మన గతంలో కూడా చెప్పారు, మళ్ళీ ప్రభాకర్ చెప్పిండు, హరీష్ చెప్పిండు, అందరు చెప్పారు. మళ్ళీ ఏమైనా అయినాయా? మీ బాధలు ఏమైనా తీరినాయా? ఒకసారి ఆలోచించండి. ఒక ప్రజల ఆవేదన చూడండి. మాట్లాడుతుంటే కూడా ఒక్కరు చేయలేరు అని చెప్తున్నారు. 35 ఏళ్ళ ఇప్పటిదాకా మా పెద్ద మనిషి కొడుకు లేకుండే పులి బిడ్డ వచ్చిండు. ఈ ఊరు కాంగ్రెస్ మాది. తప్పకుండా మేము గల్లోళ్ళు కొంతమంది అమ్ముడు పోయి లోపల మోసం చేస్తే పోయిననుకో వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. ఇటువంటి మనిషి దొరకరు. ఇప్పుడు చూశారు కదా, ఆయన ఒక ఆవేదనను తట్టుకోలేక ఆయన లోపల నుండి బాధతో మాట్లాడిండు. అది గ్రహించండి. మరి మీకు ఎప్పుడు నిలువెల్లలా అందుబాటులో ఉండేటోళ్ళు మరి ఇక్కడ రాములు గౌడ్ ఉన్నాడు. ఏ పనైనా కూడా అధికారంలో ఇంతకు ముందు కౌన్సిలర్గా లేకున్నా కూడా 24 గంటల దగ్గరుండి సేవలు చేసిండు. మరి కార్యకర్తలు అందరు సేవలు చేసిరు. వాళ్ళందరూ ఏమన్నారంటే, అన్న నీ ఒక సమయానికి డబ్బులు వచ్చినా రాకున్నా నీ జేబు నుండి పెట్టైనా కూడా సుందరవందరంగా ఈ వార్డుని చేస్తావు. ఎందుకంటే గత చరిత్ర మేము అందరం తెలుసుకున్నాం. సిహెచ్ నరసింహగౌడ్ గారు మరి ఎంతో మందికి కులమత భేదాలు లేకుండా ఉద్యోగాలు కల్పించిండు. మరి వైద్యానికి కూడా సరైన డబ్బులు లేకపోతే కూడా వైద్యం చేయించిండు. మరి మంచినీటి సమస్య తీర్చిండు. మరి ఎన్నో చూసి మేము ఈరోజు సరైన వ్యక్తి నువ్వే అని చెప్పేసి
మేము నిలబెడుతున్నామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మరి సీనాలతో కూడా నేను కూడా పర్సనల్గా మాట్లాడిన అన్న మళ్ళీ ఈ వార్డు ప్రజల పరిస్థితి ఎట్లా అంటే మీరందరూ ఉన్నారు, మీరందరూ కలిసి మరి ఈ యొక్క వార్డు ప్రజలను మీరు సైనికులుగా ఉండి మరి ఏ పనైనా కూడా మీ తెలివితేటలతోని మీరు నాతో పాటు ముందుండి నడుస్తే మన ఓటర్ మహేశ్వరులను కూడా మనం ముందర తీసుకెళ్ళి వాళ్ళ బాధలను కూడా మనం తెలుసుకొని వాళ్ళ పనులన్నీ చేసి పెడదాం. మున్సిపాలిటీలో కాదు ఎక్కడైనా కూడా ఏ పని ఉన్నా కూడా వాళ్ళ పర్సనల్ విషయాలలో కూడా మనము మన ఇంటి వ్యక్తులుగా భావించి వాళ్ళని